తెలుగు సినీ పరిశ్రమలో సినీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. 30% వేతనాలు పెంచే వరకు సమ్మె ఆపేదే లేదని కార్మికులు అంటున్నారు. దీంతో టాలీవుడ్ లో కొన్ని రోజులుగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇప్పటి పంచాయతీ చిరంజీవి దగ్గరకు చేరింది. ఇవాళ నిర్మాతలు, రేపు ఫెడరేషన్ ప్రతినిధులతో చిరంజీవి వేర్వేరుగా భేటీ కాబోతున్నారు. మరోవైపు మంగళవారం ప్రత్యేక కార్యాచరణను కూడా ఫెడరేషన్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అటు సినీ కార్మికులకు, ఇటు నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చిరంజీవి రంగ ప్రవేశంతో సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో సినీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. 30% వేతనాలు పెంచాలంటూ సమ్మె ఆపేదే లేదంటూ కూడా కార్మికులు అంటున్నారు. దీంతో టాలీవుడ్ లో కొన్ని రోజులుగా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇప్పుడు పంచాయతీ చిరంజీవి దగ్గరకు చేరింది. ఇవాళ నిర్మాతలు, రేపు ఫెడరేషన్ ప్రతినిధులతో కూడా చిరంజీవి వేర్వేరుగా భేటీ కానున్నారు. మరోవైపు మంగళవారం ప్రత్యేక కార్యాచరణ కూడా ఫెడరేషన్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం అందుతుంది. అటు సినీ కార్మికులకు, ఇటు నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సినీ చిరంజీవి రంగ ప్రవేశంతో సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకంతో కూడా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్, ఆగస్టు 4న ప్రారంభమైనటువంటి ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ వేతన పెంపుకు సంబంధించి ఫిలిం ఛాంబర్ తో ఎంప్లాయీస్ ఫెడరేషన్ చేస్తున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో ఇది 14వ రోజుకి చేరుకుంది. ఈ 14 రోజుల్లో అంటే చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో ఒకసారి అంటే ఇద్దరు సయోధ్యగా వెళ్తారనిపించింది. వీళ్ళు 30% అడిగారు వేతన పెంపు, మాకు 30% కావాలని అడిగితే ప్రొడ్యూసర్స్ దాన్ని దాదాపు 25% వరకు చేశారు. కాకపోతే ఒక 10 యూనిట్లకు మాత్రం వాళ్ళు వేతన పెంపు అనేది బెనిఫిట్ అయింది. మిగతా 3 యూనిట్లకు బెనిఫిట్ జరగలేదు. కాబట్టి మళ్ళా వాళ్ళు సమ్మె కొనసాగిస్తూ వచ్చారు. ఇంకా అంటే మధ్యలో కంటిన్యూస్ జరుగుతూనే ఉన్నాయి. కానీ నిర్మాతలు పెట్టిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒప్పుకుంటేనే మేము మిగిలిన 3 యూనిట్లకు సంబంధించి వేతన పెంపు గురించి ఆలోచిస్తామని నిర్మాతలు కూడా చెప్తూ వస్తున్నారు. ఇది అటు ఇటు అంటే ఇంకా సాగుతూ వస్తూ ఉండడంతో ఎట్టకేలకు చిరంజీవి గారి వరకు వెళ్ళింది. ఇప్పటికే ఒకసారి నిర్మాతలతో భేటీ అయినటువంటి చిరంజీవి ఈ రోజు సాయంత్రం, ఆదివారం సాయంత్రం నిర్మాతలతో మరోసారి భేటీ అవుతారు. అసలు వాళ్ళు ఎలాంటి ప్లానింగ్ అంటే వేతన పెంపు పైన నిర్మాతలు ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, ఈ వివరాలనంతా చిరంజీవి అడిగి తెలుసుకుంటారు. అలాగే సోమవారం రేపు సాయంత్రం ఫెడరేషన్ నాయకులతో భేటీ అవుతారనేసి సమాచారం అయితే ఉంది. ఈ వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత ఈ సమస్యకు ఒక పరిష్కారం వస్తుందనేసి ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. మరోవైపు ఫెడరేషన్ నాయకులు ఏం చెప్తున్నారంటే మంగళవారం వాళ్ళు ఒక స్పెషల్ కార్యాచరణ అయితే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళని కొంతమంది నిర్మాతలు కలుస్తున్నారు. ఎందుకంటే దసరాకి సినిమాలు రిలీజులు కావాల్సి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు షూటింగ్ ఆపేస్తే వాళ్ళు రిలీజ్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అలాంటి నిర్మాతలందరూ ఫెడరేషన్ నాయకులకు టచ్ లో వచ్చారు. అంటే ఇద్దరికి అంటే అటు నిర్మాతకి, ఫెడరేషన్ కి సౌజీ కుదిర్చేలాగా ఒక ప్లానింగ్ తో రండి, మనం షూటింగ్స్ కంటిన్యూ చేసేద్దాం, ఇలా ఆర్థిక మాకు చాలా నష్టాలు వస్తుందని చెప్పి చెప్పడం వల్ల ఫెడరేషన్ ప్రతినిధులు ఒక కార్యాచరణ అయితే రూపొందించారు. దాన్ని మంగళవారం ప్రకటిస్తారు. ఒకవేళ ఈ చర్చలు కానీ సఫలం కాకపోతే, ఈ 2 రోజుల్లో సఫలం కాకపోతే మంగళవారం వాళ్ళు కార్యాచరణ ప్రకటించి ముందుకు వెళ్ళిపోతారు. మేము ముందుకు వెళ్తాము, షూటింగ్స్ మేము చేస్తాము, ఎవరైతే మాతో కలిసి వస్తారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం అనేసి ఫెడరేషన్ నాయకులు చెప్తున్నారు. దీపిక, రైట్, థ్యాంక్ యూ మోహన్.